తెలంగాణలో ఎన్నికల వేడి రాసుకుంటుంది. 2 రోజుల క్రితం 9 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందున్న బీజేపీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో ఎన్నికల రణరంగంలో దిగిపోయారు. ఇంకా వారం రోజుల ముందే మహబూబ్నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ ఈ నెల 6న పాలమూరు కేంద్రంగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతుంది. అలాగే బీఆర్ఎస్ 4 అభ్యర్థులను ప్రకటించి ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభతో కథన రంగంలోకి దూకేందుకు రెడవుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 14 చోట్ల గెలవాలని అధికార కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. అసెంబ్లీలో గెలుపు తర్వాత జరిగే ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తొలి పరీక్షగా నిలుస్తుంది. ఇక కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తెలంగాణలో ఈసారి మెజార్టీ సీట్లు గెలవడం అత్యంత కీలకం. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న కమలదళం కర్ణాటకతో పాటు తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ చేసింది. కనీసం 10 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా దూకుడు పెంచుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను దక్కించుకోవడమే బీఆర్ఎస్ కు సవాలుగా మారుతుంది. దీంతో బీఆర్ఎస్ కూడా చావో రేవో అన్నట్టు కొట్లాడేందుకు రెడీ అవుతుంది. దేశవ్యాప్త రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. దేశంలో ప్రధాని మోదీ క్రేజ్ అంతకంతకు పెరుగుతుందని సర్వే గంట బజాయిస్తే తెలంగాణలో కూడా ఫలితాలు అదే మాదిరిగా రాబోతున్నాయని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ భారీగా పుంజుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు క్షీణిస్తుందని ఇండియా టుడే సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరియు కాంగ్రెస్ కు ఓటింగ్ షేర్ శాతం పడిపోతుందని, బీజేపీకి ఓటు షేర్ శాతం పెరుగుతుందని ఇండియా టుడే సర్వే తేల్చి చెప్పింది. అయితే పలు సర్వేల అభిప్రాయాల ప్రకారం తెలంగాణలో బీజేపీ 9 స్థానాలు పైగా గెలుస్తుందని పలు సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వేలో గెలిచే అభ్యర్థులు ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్, భువనగిరి బుర్ర నరసయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్, జైరాబాద్ బీబీ పటేల్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ. ఇవి ముఖ్యంగా గెలిచే అవకాశాలున్న స్థానాలు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి.